రోడ్ సైడ్ దొరికి ఫిష్ ఫ్రైని చాలా మంది టేస్ట్ చేసే ఉంటారు. చేసిన వాళ్ళకు తెలుసు అది అచ్చం బొగ్గులానే ఉంటుందని. అంటే వాళ్ళు కొంచెం టూ మచ్గా దాన్ని ఫ్రై చేస్తారు. ఫిష్ని ఎప్పుడు అలా టూ మచ్గా ఫ్రై చేయకూడదు. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గ్రీన్ ఫిష్ ఫ్రై. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ మిక్సీ జార్లోకి ఒక కట్ట పుదీనా తీసుకోండి. మీరు తీసుకునే ఫిష్ని బట్టి ఎక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లిపాయలు ఒక 5-6 వరకు వేసేసుకొని 3 పచ్చిమిర్చి. నేను ఇక్కడ స్పైసీ కొంచెం తక్కువ వేస్తున్నాను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పిల్లలకు కూడా తినాలని చెప్పేసి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మిరియాలు ఒక 5-6, దాల్చిన చెక్క ఒక 2-3, జీడిపప్పు ఒక 4-5. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకొని లేకపోతే లేదు. ఫిష్లో పెరుగు తినొద్దు అనేది ఒక అపోహ మాత్రమే. మీకు నమ్మకం లేకపోతే దీని ప్లేస్లో ఒక 1/2 చెక్క నిమ్మకాయ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం ఫిష్లో పెరుగును అవాయిడ్ చేయడం బెటర్. పెరుగు వేసుకున్న తర్వాత టీ స్పూన్ ధనియాలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కకు ఉంచేసుకోండి. ఇక్కడ నేను 3 పావు కేజీల వరకు ఫిష్ తీసుకుంటున్నాను. నేను ఫిష్ని రౌండ్గా కట్ చేయించలేదు, ఇలా సగంగా కట్ చేయించుకున్నాను. మీరు కావాలనుకుంటే రౌండ్గా కట్ చేయించుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని, మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు బయట అయితే రెస్ట్ ఇవ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. 1 అవర్ తర్వాత ఫ్రై కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి. చాలా మంది ఇక్కడ చేపల ఫ్రై కోసం ఓవర్గా ఆయిల్ పోసి వాటిని వేయించుతారు. అలా అస్సలు చేయకూడదు. అట్లా వేస్తే ఫిష్ ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. అలా అస్సలు చేయకండి. ఇలా మాత్రం 2 స్పూన్లు పోసుకొని ఫ్రై చేసుకొని సరిపోతుంది. దాంట్లో ఉన్న గ్రేవీని కూడా ఇలా ఫిష్ పైన పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోండి. ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఫిష్కి అంతా పట్టేస్తుంది. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత హ్యాండిల్స్ పట్టుకొని కదపండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఒక లేయర్ వరకు పర్ఫెక్ట్గా లోపల వరకు ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మరో సైడ్ తిప్పేసుకొని మరొక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోండి. మళ్ళీ అటు సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇప్పుడు వీటినన్నిటిని ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా తీసేసుకోండి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు, సరిపోతుంది. చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడితోటి ప్రాసెస్ అంతా అయిపోయింది అనుకోకండి. ఇది పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఇలా వేస్ట్ అయింది అనుకోకండి. ఇది మళ్ళీ ఫిష్ కర్రీలోకి వాడుకోవచ్చు. ఆ తర్వాత గ్రిల్ పెట్టుకొని, గ్రిల్ కొంచెం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ని ఒక 2 సెకండ్ల వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 మినిట్ వరకు అలా వదిలేయండి. అంతే, తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అచ్చం రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది.